హే ట్రేడర్స్, ట్రేడింగ్ కోర్కి స్వాగతం. ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో డే మరియు స్వింగ్ ట్రేడింగ్ ఎడ్జ్ కోసం ఇది సరైన చోటు. నేను ట్రేడింగ్ కోర్, మరియు ఈరోజు మనం చార్ట్ ప్యాటర్న్స్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. ఇవి బాయ్, సెల్ లేదా వెయిట్ అని చెప్పే విజువల్ బ్లూ ప్రింట్స్. బుల్స్ మరియు బియర్స్ మధ్య జరిగే యుద్ధాన్ని ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఒక మ్యాప్ లాగా చూపిస్తాయి. నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ లాంటి వాలటైల్ ఇండియన్ మార్కెట్స్లో దీన్ని మాస్టర్ చేస్తే మీ ర్యాండమ్ ట్రేడ్స్ని 70 నుంచి 80% విన్ రేట్ సెటప్స్గా మార్చొచ్చు. మనం బేసిక్స్ నుండి స్టార్ట్ చేసి 6 పవర్ హౌస్ ప్యాటర్న్స్ యొక్క సైకాలజీ, ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ మరియు 2025 ఎన్ఎస్సి ఎగ్జాంపుల్స్ని డీప్గా చూద్దాం. చార్ట్ ప్యాటర్న్స్ అంటే ప్రైస్ చార్ట్స్లో తిరిగి వచ్చే ఫార్మేషన్స్. ఇవి కంటిన్యూయేషన్స్ లేదా రివర్సల్స్ని ప్రిడిక్ట్ చేస్తాయి. ఇందులో 2 ముఖ్యమైన రకాలు ఉన్నాయి. రివర్సల్ ప్యాటర్న్స్ ట్రెండ్ ఫ్లిప్స్ని సిగ్నల్ చేస్తాయి, అంటే ఒక ర్యాలీ తరువాత యూటర్న్ తీసుకున్నట్టు. ఇవి పీక్స్ దగ్గర బియరిష్కి, ట్రాఫ్స్ దగ్గర బులిష్ సిగ్నల్స్కి పనికొస్తాయి. కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్ అంటే ట్రెండ్లో వచ్చే చిన్న పాజెస్ లాంటివి. అది ట్రెండ్ కొంచెం బ్రీద తీసుకుని మళ్లీ అదే డైరెక్షన్లో వెళ్లడానికి ఫ్లాగ్ చేస్తుంది. డీప్ కీ ఏంటంటే సప్లై డిమాండ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. టార్గెట్స్ కోసం ఎప్పుడూ ప్యాటర్న్ హైట్ని కొలిచి దాన్ని బ్రేక్అవుట్ పాయింట్కి యాడ్ చేయండి. మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ వాడండి. డే ఎంట్రీస్కి 5 మినిట్స్, స్వింగ్స్కి డైలీ చార్ట్. మరి వాల్యూమ్తో కన్ఫర్మ్ చేయండి. స్పైక్స్ వ్యాలిడేట్ చేస్తాయి, ఫేడ్స్ ట్రాప్స్ గురించి వార్నింగ్ ఇస్తాయి. ట్రేడింగ్ వ్యూ లేదా జీరోధా కైట్ లాంటి టూల్స్ ఫ్రీగా దొరుకుతాయి. ట్రెండ్ లైన్స్ డ్రా చేయండి, జూమ్ ఇన్ చేయండి. ఇక ప్యాటర్న్ హంట్ మొదలు పెడదాం. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. 6 ప్యాటర్న్స్, ఒక్కొక్కటి డీప్గా బ్రేక్ డౌన్ చేద్దాం. మొదటిగా రివర్సల్, తరువాత కంటిన్యూయేషన్ ప్యాటర్న్స్ చూద్దాం. ప్యాటర్న్ 1, హెడ్ అండ్ షోల్డర్స్. ఇది ఒక బియరిష్ రివర్సల్. ఇది 3 పీక్స్లా ఉంటుంది. లెఫ్ట్ షోల్డర్, దానికన్నా ఎత్తుగా ఉండే హెడ్, మరియు రైట్ షోల్డర్. వాటి మధ్య ఉన్న లోస్ని కలిపే లైన్ని నెక్ లైన్ అంటారు. ప్రైస్ దీని కిందకి బ్రేక్ అయితే అదే మీ సెల్ సిగ్నల్. సైకాలజీ, లెఫ్ట్ షోల్డర్ దగ్గర బుల్స్ ఈజీగా విన్ అవుతారు. హెడ్ దగ్గర ఇంకో హై వచ్చిందని టెంప్ట్ చేస్తారు, కానీ వాల్యూమ్ తగ్గిపోతుంది. రైట్ షోల్డర్ దగ్గర బుల్స్ ఎగ్జాస్ట్ అయిపోతారు. నెక్ లైన్ బ్రేక్ అయితే పానిక్ సెల్లింగ్ మొదలవుతుంది. ఎలా గుర్తించాలి? ఐడి షోల్డర్స్ 2 దాదాపు ఒకే హైట్లో ఉంటాయి. హెడ్ వాటికి 1.5-2x ఎక్కువ హైట్ ఉంటుంది. వాల్యూమ్ లెఫ్ట్ సైడ్ పీక్లో ఉండి రైట్ సైడ్ తగ్గుతుంది. ట్రేడింగ్ రూల్స్: వాల్యూమ్ స్పైక్తో నెక్లైన్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకోండి. ఎస్ఎల్ రైట్ షోల్డర్ పైన టీపీ ప్యాటర్న్ హైట్ ఎంత ఉందో అంత టార్గెట్ పెట్టుకోండి. ఎన్ఎస్సి 2025 ఎగ్జాంపుల్ టాటా మోటార్స్. ఆగస్ట్ 15న హై వాల్యూమ్తో 4505 దగ్గర నెక్లైన్ బ్రేక్ అయి 4326 టార్గెట్ని రీచ్ అయింది. ప్యాటర్న్ 2, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్. ఇది ఒక బులిష్ రివర్సల్. ఇది HVSకి మిర్రర్ ఇమేజ్. 3 ట్రఫ్స్, లోస్, లెఫ్ట్, ఇంకా డీప్గా ఉండే హెడ్ మరియు రైట్. నెక్లైన్ హైస్ని కలిపే లైన్. దీనిపైకి బ్రేక్ అయితే మీరు బై చేయొచ్చు. ఇది సెల్లర్స్ తగ్గిపోయారు, క్యాపిచులేషన్ ఓవర్ అని సిగ్నల్ ఇస్తుంది. సైకాలజీ, బియర్స్ మొదట్లో డామినేట్ చేస్తారు. హెడ్ దగ్గర భయం పీక్లో ఉంటుంది, కానీ రైట్ సైడ్ బాయర్స్ డిఫెండ్ చేస్తారు మరియు వాల్యూమ్ పెరుగుతుంది. ఇన్వర్స్ బెస్ ఐడి, ట్రాఫ్స్ సిమెట్రిక్గా ఉంటాయి. హెడ్ అన్నిటికన్నా కింద ఉంటుంది. రైట్ షోల్డర్ దగ్గర వాల్యూమ్ పెరుగుతుంది. దీనిని RSI ఓవర్ 30 ఓవర్సోల్డ్ తో కలిపి చూడండి. HDFC బ్యాంక్ సెప్టెంబర్ 2025 DII వాల్యూమ్తో 960 నెక్లైన్ బ్రేక్ అయి 980 టార్గెట్ రీచ్ అయింది. ఇంట్రాడేలో 2.5%, స్వింగ్స్లో 990 వరకు వెళ్ళింది. ప్యాటర్న్ 3, డబుల్ టాప్ బియరిష్. ఇది M షేప్లో ఉంటుంది. అప్టర్న్ 2 సార్లు రెసిస్టెన్స్ని హిట్ చేసి ఫెయిల్ అయ్యి కిందకి పడిపోతుంది. సైకాలజీ, మొదటి టాప్ దగ్గర బుల్స్ రెసిస్టెన్స్ని హిట్ చేస్తారు. రెండో టాప్ దగ్గర తక్కువ వాల్యూమ్తో బుల్స్ వస్తారు, సో సెల్లర్స్ ఎంటర్ అవుతారు.
ట్రెండెడ్ అని దీని అర్థం. రిలయన్స్ మార్చ్ 2025 1300 దగ్గర డబుల్ టాప్. మార్చ్ 25న 1285 కిందకి బ్రేక్ అయి 1230 టార్గెట్కి పడిపోయింది. స్వింగ్స్లో 8% గెయిన్. ప్యాటర్న్ 4 డబుల్ బాటమ్ బులిష్. ఇది డబ్ల్యూ షేప్లో ఉంటుంది. డౌన్ ట్రెండ్ 2 సార్లు సపోర్ట్ని టెస్ట్ చేసి బౌన్స్ అయ్యి రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తుంది. సైకాలజీ పానిక్ సెల్లింగ్ సపోర్ట్ దగ్గర ఆగిపోతుంది. రెండో బాటం దగ్గర సెల్లర్స్ ఎగ్జాస్ట్ అవుతారు. సపోర్ట్ హోల్డ్ అయింది అని ఎఫ్ఓఎంఓ బాయింగ్ మొదలవుతుంది. ఇన్ఫోసిస్ మార్చ్ 2025 1413 దగ్గర డబుల్ బాటమ్ 1440 పైకి బ్రేక్ అయి 1520కి ర్యాలీ అయింది. స్వింగ్స్లో 12% ప్రాఫిట్. ప్యాటర్న్ 5 అసెండింగ్ ట్రయాంగిల్. దీనికి ఫ్లాట్ టాప్ రెసిస్టెన్స్ మరియు రైజింగ్ లోస్ ఉంటాయి. ప్రైస్ కాయిల్ అయి సడన్ గా అప్సైడ్ బ్రేక్ అవుతుంది. అడానీ ఎంటర్ప్రైజెస్ అక్టోబర్ 2025 3278 దగ్గర ఫ్లాట్ రెసిస్టెన్స్, 3278 నుండి రైజింగ్ లోస్. నవంబర్ 22న బ్రేక్ అయ్యి 3771 టార్గెట్ని రీచ్ అయ్యింది. ప్యాటర్న్ 6 ఫ్లాగ్ లేదా పెనెంట్. మొదట్లో ఒక షార్పోల్ బిగ్ మూవ్ వచ్చి తరువాత చిన్న పాజ్ తీసుకుంటుంది. బ్రేక్అవుట్ వచ్చాక మళ్లీ మొమెంటం కంటిన్యూ అవుతుంది. టాటా స్టీల్ నోవ్ 2025 బియరిష్ ఫ్లాగ్. 160 నుండి 140 రూపాయలుకి పోల్ డౌన్ అయ్యి నవంబర్ 12న బ్రేక్అవుట్ ఇచ్చి 125 టీపీని హిట్ చేసింది. షార్ట్ స్వింగ్స్లో 10% గెయిన్. డీప్ లేయర్. ఇవి ఒంటరిగా వాడద్దు. వాల్యూమ్ స్పైక్స్తో కన్ఫర్మ్ చేయండి. స్ట్రీక్ లాంటి టూల్స్ వాడి ఎన్ఎస్సి హిస్టారికల్ చార్ట్స్ పైన బ్యాక్ టెస్ట్ చేయండి. ర్యాప్ చార్ట్ ప్యాటర్న్స్ మార్కెట్ మైండ్ గేమ్స్ని డీకోడ్ చేస్తాయి. ఇంకా ఇండియా ఫోకస్డ్ వీడియోల కోసం ట్రేడింగ్ కోర్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ట్రేడ్ షార్ప్.